పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో రంగుల రాసులు, పూలమాలలు, గీతాల ధ్వనులతో కూడిన అద్భుతమైన వాతావరణం సృష్టించబడింది. గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ శ్రీమతి రజనీ శ్రీనివాస్ ప్రత్యేక అతిథులుగా పాల్గొని పండుగ యొక్క విశిష్టతను వివరించారు. ప్రైమరీ, హైస్కూల్ విద్యార్థినులు తమ చిన్న చిన్న చేతులతో తీరొక్క పువ్వులతో స్వయంగా పేర్చిన బతుకమ్మలను తీసుకుని సాంప్రదాయ వేషధారణలో వచ్చి ఈ ఉత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శ్రీమతి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ, పిల్లలు ఇలా బతుకమ్మలతో వచ్చిన విధానం వారి సృజనాత్మకతను, సాంస్కృతిక ఆసక్తిని చూపిస్తుంది. మన గాయత్రి విద్యానికేతన్లో ఇలాంటి ఉత్సవాలు పిల్లల అంతర్గత శక్తిని మేల్కొల్పుతాయి. బతుకమ్మ పండుగ మన ఐక్యతకు, సౌభ్రాతృత్వానికి దారితీస్తుంది అని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో మహిళలు, బాలికలు జరుపుకునే ప్రత్యేకమైన ఆచారం. ఇది శరదృతువులో ప్రకృతి యొక్క సౌందర్యాన్ని సూచిస్తుంది. బతుకమ్మ మన తెలంగాణ సంస్కృతి యొక్క హృదయం. ఇది కేవలం పూల ఉత్సవం కాదు, మనల్ని ప్రకృతితో ముడిపెట్టే, మహిళా శక్తిని గౌరవించే పండుగ అని గాయత్రి విద్యా సంస్థలు ఎల్లప్పుడూ మన సాంస్కృతిక వారసత్వాన్ని పిల్లలకు అందించడానికి కట్టుబడి ఉన్నాయి. ఈ ఉత్సవం ద్వారా పిల్లలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకుని దానిని గౌరవించడం నేర్చుకోవాలి అని అన్నారు. ప్రతి బతుకమ్మ కూడా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ పిల్లల ముఖాల్లో ఆనందం పూసినట్టుంది. సంబరాలు ప్రారంభమైన వెంటనే పిల్లలు బతుకమ్మల చుట్టూ చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ బృందగీతాలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ఉపాధ్యాయునీలు, విద్యార్థినీలతో కలిసి బతుకమ్మ ఆడివారిలో ఉత్సాహం నింపారు. ఈ సంబరాలు పిల్లల్లో సృజనశీలతను, సంప్రదాయాల పట్ల అవగాహనను, ప్రకృతి సంరక్షణ యొక్క పాఠాలను కూడా నేర్పాయి. చివరిగా అందరూ కలిసి బతుకమ్మలను నీటిలో వదిలి పండుగ యొక్క చివరి ఆచారాన్ని పూర్తి చేశారు. గాయత్రి విద్యానికేతన్లో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవం విద్యార్థుల్లో సాంస్కృతిక ఆసక్తిని, సామాజిక బాధ్యతను గుర్తుచేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల విద్యార్థుల్లో స్పృహ కలిగించేలా పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేసిన గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పోషకులు పాల్గొన్నారు. గాయత్రి విద్యానికేతన్లో ముందస్తుగా ఎంగిల్పూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు.
రంగురంగుల పూలను సేకరించి వారే బతుకమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని కొలిచారు. సో బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ. మన సంస్కృతి, మన ప్రతి పండుగలో సైన్స్ యొక్క విశిష్టతను దాగి ఉన్న సైన్స్ ని కూడా పిల్లలకు మేము వివరించడం జరిగింది. ఈ బతుకమ్మలో కూడా వాడే ప్రతి పువ్వు కూడా తంగేడు, గునుగు, చామంతి, బంతి మొదలగు అన్ని కూడా మనము ఎందుకు సేకరిస్తాము, ఏ విధంగా పేరుస్తాము, దాని యొక్క ఆంతర్యం ఏంటి అనేది పిల్లలకు వివరించడం జరిగింది. ఈ బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి మళ్ళీ మనం చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కూడా ఆ తంగేడు గునుగుతో నీళ్లు కూడా శుద్ధి అవుతాయి. మనకి వర్షాకాలంలో కొత్తగా వచ్చిన వర్షపు నీరు కూడా శుద్ధి అవుతుంది. బతుకమ్మ అంటేనే మనకు బ్రతుకునిచ్చే దైవం. ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గౌరీదేవిని పూజించడం జరుగుతుంది. మన తెలంగాణకి చాలా ప్రముఖమైన పండగ. 9 రోజులు కొనసాగే ఈ పండగ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై సదుల బతుకమ్మతో ముగుస్తుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల ఎంతో ఇష్టంగా చేసుకునే పండగ ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడున్నా కూడా అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ ఎక్కడ ఉన్నా కూడా చాలా ఆనందంగా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలందరితో కలిసి చేసుకుంటారు. కుల మత భేదం లేకుండా, ధనిక పేద భేదం లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండగ ఇది. ఈ బతుకమ్మ వేడుకను ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. గౌరీదేవి ఆశీస్సులతో పాటు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.